ఎమ్మెల్యే గుండు శంకర్ గారికి మరి పట్టణంలో మిగతా పెద్దలకు నాయకులకు అందరికీ మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమం మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఆయన కలలుగన్న స్వరాజ్యాన్ని తేవడానికి మనమందరం కూడా కృషి చేయాలి. ఈరోజు స్వచ్ఛ భారత్ పేరు మీద ఈవేళ దేశం మొత్తం మీద ఒక కార్యక్రమం చేస్తున్నాం. అలాగే మనం కూడా మన ప్రాంతాలని మరి పరిసరాలని శుభ్రం చేసుకుంటే అలాగే మన గ్రామీణ వ్యవస్థ, ఎందుకంటే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత ఎక్కువగా 90% గ్రామీణ వ్యవస్థ బలోపేతం చేయాలి. గ్రామ స్వరాజ్యం సాధించడమే ధ్యేయంగా ఆ రోజు మరి మహాత్మా గాంధీ గారు మనకు పిలిపించినారు. మరి ఆయన లేకపోయినా ఆయన వేసిన బాటలను మనం అందరం నడుస్తూ ముందుకెళ్లాలని, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు మన ప్రధానమంత్రిగా పనిచేసి ఆయన కన్న కళలు ఏంటంటే స్వాతంత్రం సాధించడమే కాదు, స్వాతంత్రానంతరం మనకి స్వచ్ఛ భారత్ ఆయన సంకల్పం, ఆయన ఆకాంక్ష. స్వచ్ఛ భారత్ అంటే మన ప్రాంతం, మనం ఉండే దేశం, అలాగే రాష్ట్రం, మన ప్రాంతం అన్ని కూడా స్వచ్ఛంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాం. మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నప్పుడే మన దేశం, మన ప్రాంతం, మన కుటుంబం మనం అభివృద్ధి చెందుతామనే ఆయన ఆకాంక్ష. దానికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు గత 15 రోజులుగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు జరపడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున జరిపాము. అలాగే ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు, అలాగే కేంద్ర మంత్రివర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. నగరంలో కూడా చాలా చోట్ల ఏవైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసుకోగలిగాం. అలాగే ఏదైతే డచ్ బిల్డింగ్, పురాతనమైన బిల్డింగ్, అది కూడా ఈరోజు సందర్శించి అక్కడ కూడా క్లీన్ చేశాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఏదైతే మన బాపూజీ కన్న కలలు గ్రామ స్వరాజ్య స్థాపనని, అలాగే ఈ స్వచ్ఛ భారత్ ఆకాంక్ష ఉందో దాన్ని మనం ముందుకు తీసుకెళ్లినప్పుడే ఆయనకి ఘనమైన నివాళి అర్పించినట్టు నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనం అందరం కలిసికట్టుగా ముందుకెళ్లి ఈ 15 రోజులు వారోత్సవాలే కాకుండా దీన్ని కంటిన్యూషన్గా మనం డైలీ లైఫ్లో ఒక భాగంగా ఈ స్వచ్ఛత పాటించడం అనేది అందరూ అలవాటు చేసుకోవాల్సిందిగా నా యొక్క మనవి చేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొని లాల్ బహదూర్ శాస్త్రి గారికి కూడా నా యొక్క ఘన నివాళిని అర్పిస్తూ, ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కల్పించిన జిల్లా పార్టీ అధ్యక్షుల వారు కలమట రమణమూర్తి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ